ఫ్రీ కోచింగ్ ఇస్తుంది అనమాట మన రాష్ట్రం మొత్తం. ఇస్తే మన సెంటర్ లేదు నాకు ఫస్ట్ బయట చేస్తున్నారు. నాకు కాకినాడ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో. నాకు అప్పుడు 5వ ర్యాంక్ వచ్చింది. నన్ను ఎప్పుడో పోయి కాకినాడలో ఛాంపియన్షిప్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఒక 1 డేలో నేను రిటర్న్ వచ్చేసిన. అక్కడ నాకు వాతావరణం సెట్ కాకుండా ఫుడ్ సెట్ కాకుండా అక్కడ ఉండే నాకు నచ్చకుండా వచ్చేసిన రిటర్న్. వచ్చేసిన తర్వాత ఇంకా నా పరిస్థితి ఏమంటే నేను ఇంకా తప్ప వేరే బయట వెళ్ళే పరిస్థితి, ఇక్కడనే చదువుకోవాల్సిన పరిస్థితి. అట్లా టైంలో సారు కొంతమంది స్టూడెంట్స్ అంతా కలిసి కలెక్టరేట్కి వెళ్ళి ఇక్కడ మాకు సెంటర్ ఇవ్వండి, ఇలాంటి పేద పిల్లలు మా దగ్గర వచ్చి చదువుకుంటారు, మేము అవకాశం కల్పిస్తామని కొట్లాడి మరీ సెంటర్ తీర్పించుకోవాల్సినది ఇక్కడ. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో వస్తే నేను ఇక్కడ మా కుట్టిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సీట్ వచ్చింది. అక్కడ అంతా లొకేషన్ తీసుకుని నేనే కాదు దాదాపు ఒక 100-120 మంది ఇక్కడ సెలెక్ట్ అయిన కోచింగ్లో. అయితే మాకు ఇచ్చిన ఫ్యాకల్టీ అంతా కూడా స్టేట్ ఫ్యాకల్టీనే ఇచ్చినారు. ఎక్కడ కానీ ఏ చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి బిల్డింగ్, మంచి ఫ్యాకల్టీ. అసలు ఎగ్జామ్ జరుగుతున్నారంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. పొద్దున్న రాస్తే 50 మార్కులు ఉంటుంది, సాయంత్రం 50 మార్కులు. అంటే ఆ ఎగ్జామ్ ఎట్లుంటుందంటే ఆ రోజు మనకి ఏ క్లాస్ అయితే జరుగుతుందో డే మొత్తం దానిపైన 100 మార్కులు రాయాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి సండే ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ 160 మార్కులు పెడతా ఉంటారు మాకు. అప్పుడు పెడతా ఉన్నప్పుడు కూడా నాకే ఐఏఎస్ వస్తాను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో. కానీ ఐఏఎస్ వచ్చినప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు మేడంతో సార్తో గొడవలు పడిన రోజులు ఉన్నాయి. సార్ ఇది మాకు చాలా కష్టంగా ఉంది సార్, కనీసం ఇంత క్వాలిఫై కూడా కాకుండా ఉండిపోతా ఉన్నాము, ఇంక ఇట్లుంటే మాకు పోస్ట్ సార్ వస్తుంది అని ఎన్నో రోజులు గొడవలు పడినాం. కానీ అప్పుడు సార్తో ఆర్గ్యుమెంట్ చేసింది ఇప్పుడు అనిపిస్తుంది నాకు మన బిఎస్సి ఎగ్జామ్లో 86.36 మార్కులు వచ్చింది. నాకు మన జిల్లాలోనే కొంచెం మంచి ఇది వచ్చింది. మా మండలంలో నేనే ఫస్ట్. ఇప్పుడు ఆ విజయం ఎట్లా అంటే మా మండలంలో ఒకే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. నేను కనుక ఇప్పుడు ఆ స్కూల్ కోరుకుంటే ఇంకా ఎవరితో కూడా నేను దీంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆ స్కూలే వస్తుంది నా గవర్నమెంటే. ఎందుకంటే అంత మంచి మార్కులు వచ్చింది. అంత మంచి మార్కులు వచ్చింది అంటే మనకి కుట్టి స్టడీ ఇక్కడ మెటీరియల్ ఇస్తారనమాట. ఆ మెటీరియల్ చదువుకోండి, అది నిజంగా శ్రీరామ్ వచ్చి అని నేను చెప్తాను. ఎందుకంటే మేము దాన్ని అట్లా హార్డ్ వర్క్ చేసినాం. ఆ మెటీరియల్స్ ఎట్లుంటుందంటే బేస్డ్ ఆన్ ద అకాడమిక్ బుక్స్ను మనకి ఇచ్చే మెటీరియల్స్ రెండూ ఒకటే. మెటీరియల్ ఎట్లుంటుందంటే కొంచెం షార్ట్గా ఉంటుంది, కొంచెం ఈజీగా టేకప్ చేయొచ్చు. అందువల్ల నా సజెషన్ ఏమంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మెటీరియల్ తీసుకోండి, మెటీరియల్ ఫాలో అయిపోతే టెక్స్ట్ బుక్ ఫాలో అయినట్లే. ఇంకోటి ఏమంటే క్లాసులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో మేము అక్కడ బిల్డింగ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఫుల్ వాన, కాళ్ళు అసలు ఇదే చైర్లో కూర్చున్నాము, కాళ్ళు కిందికి వాటర్ వచ్చినా కూడా మేడము సారు దానంతా క్లియర్ చేయించి మరి ఎగ్జామ్ రాసేంత వరకు మమ్మల్ని బయట వదల. అలా అంతా ఆ రోజు కష్టపడినాం కాబట్టి ఈరోజు మేము సక్సెస్లో నిలబడినాము. నేనే కాదు నాతో పాటు దాదాపు ఒక 100 మంది ఈ సెంటర్ నుంచి సెలెక్ట్ అయినాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఏ కాంపిటేటివ్ జరిగినా ఈ స్టడీ సబ్జెక్ట్ మాత్రం, ఎందుకంటే సారు మేడం చాలా కష్టపడినారు దీనికోసం, మాకు చాలా చేసినారు. నేను నాకైతే సార్ నాకు అక్కడ హాస్టల్లో కొంచెం చదువుకోవడానికి ఇబ్బంది ఉంది సార్, నాకు ఇక్కడ అకామిడేషన్ ఉంది సార్, భూమి అని సార్ చదువుకుని ఇక్కడ ఉండిపోతానంటే తాళంతో సహా నాకు అప్పగించేస్తున్నారు. దాన్ని నేను మరవలేను. ఎందుకంటే ఏ మేనేజ్మెంట్ కూడా అంత చేయరు ఎవరికి కానీ స్టూడెంట్కి. ఏమో ఫీజు తీసుకున్నామా చెప్పినామా వెళ్ళిపోయినామా అంటారు, కానీ అంత దగ్గరగా మనం అసలు చేర్పించుకోరు, అంత ఫ్రీడమ్ ఎవరు. కానీ సార్ ఇచ్చినారు. సార్కి నేను ఎప్పుడు ధన్యవాదాలు, ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు ఈ కోచింగ్కి ఏదైనా నా హెల్ప్ కావాలన్నా నేను ఎప్పుడు ఉంటాను. ఎందుకు ఉంటానంటే నాకు ఈరోజు 86 మార్కులు వచ్చి మన స్టేట్లో కావచ్చు, మాకు ఆ ఫ్రీ కోచింగ్లో కూడా ఆ స్టేట్ లెవెల్లో నేనే టాప్ వచ్చినాను. అట్లంతా వచ్చిందంటే సారు మాకు ఇచ్చిన ఒక పిచ్చింగ్ అనే భావిస్తాం. ఎందుకంటే ఎక్కడ ఏ విషయంలో కానీ మాకు ఇచ్చే వాటర్ దగ్గర నుంచి కావచ్చు, మాకు ఇచ్చిన ఫుడ్ దగ్గర నుంచి కావచ్చు. కొన్ని సెంటర్లు అయితే ఫ్రీ కోచింగ్లో క్లాసులు చెప్పకుండా బయట కూర్చోబెట్టుకొని వదిలేసింది దీంట్లో ఉంటాయి సెంటర్లో. కానీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్లస్ ఎడ్జిటీ, ఎక్కడ కానీ ఏ ఫ్యాకల్టీని తగ్గించుకోకుండా ప్రతిరోజు ప్రతి సెక్షన్ క్లాసులు చెప్పినారు. టైం టేబుల్ వేసుకొని మరి మాకు ఇచ్చింది ఒకే 45 రోజులే టైం పిఎస్సికి ఇచ్చింది. ఆ 45 రోజుల్లోనే మాకు సిలబస్ కంప్లీట్ చేసి మా సెంటర్ గురించి కొంతమంది బ్యాడ్గా కూడా మాట్లాడినారు.
దీనికి వస్తుందా, మీకు వచ్చినప్పుడు చూసుకుందాంలే, రిజల్ట్ తెచ్చుకొని చూద్దాము అని నెగిటివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం మేము ఉన్నాం. ఈరోజు మా రిజల్ట్ ఒకసారి చూసుకోండి. ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే స్టడీ సర్కిల్లో చదువుకున్నాం, సార్ దగ్గర చదువుకున్నాం, సారే మా మోటివేషన్. అప్పుడప్పుడు ఆ 40 రోజుల్లో మేము చదువుతామా అవుతుందా పోతుందా అనే సందర్భంలో మాకు సారు మోటివేషన్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏంపా మీకు చుట్టుపక్కల అవమానం లేదా, ఎవరు మాట్లాడలేదా, ఇట్లైనా మీ ప్రిపరేషను అన్ని సూటిగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవన్నీ మాకు మోటివేషన్గా తీసుకున్నాం కాబట్టి మాకు ఈరోజు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది. మా మండలంలోనే మా ఊర్లోనే పనిచేసి నేను అనుకుంటే ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చిందంటే నేను నాకు పుట్టి చాలా అనుకుంటున్నాను కృషి వచ్చింది. ఆ ఫ్రీ కోచింగ్లో 150 మంది చదువుకుంటే ఆ 150 మందిలో నేను టాప్ వచ్చినాను. కానీ మా ఇంట్లో మా అమ్మ కూడా అడిగేదేమో తిన్నావా లేదా అని. మేడం ఎన్నోసార్లు రోజుకి 3-4 సార్లు అడుగుతూ ఉంటాను తిన్నావా లేదా. నాకు ఇదంతా ఆ 3 నెలలంతా ఎప్పుడు చేరేసుకొని కూర్చొని చదువుతూ ఉంటాడు. ఆ చదివే సందర్భంలో ఎక్కడ తినడం మానేస్తాడేమో అని అలా కనిపించినప్పుడు అడుగుతా ఉంటాను తిన్నావా రమేష్. అంత ఇదిగా చూస్తున్నారు. నా సజెషన్ ఏమంటే మా పుట్టికి ఒక అవకాశం ఇవ్వాలి. ఏ కాంపిటేటివ్ జరిగినా ఏ ఇది జరిగినా మాకు అవకాశం కల్పిస్తున్నారంటే మేమేంటో సార్ వాళ్ళు నేర్పిస్తారు. దానికి నిదర్శనం మేము ఇక్కడే చదువుకున్నాం, మేము ఇక్కడే చేసుకున్నాము, మా ఇదే మెటీరియల్ చదువుకున్నాము. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఆ ఎగ్జామ్స్ అసలు దాన్ని రాసినోడు దాన్ని రుచి చూసినోడు స్టాండర్డ్ అవుతాడు. మాకు లాస్ట్లో ఇంకొక 10 రోజుల ఎగ్జామ్ ఉంది అనే సందర్భంలో ఒక 5 ఫుల్ మోడల్ టెస్ట్ పెట్టాను. 160 మార్కులు బేస్ పైన 160 మార్కులు బేస్ పైన నాకు ఎగ్జామ్ పెడతా ఉంటే నాకు దాదాపుగా దాంతో 60+ వస్తుంది. అంటే హాఫ్ మార్క్ ఉంటుంది బిట్లు. 130 బిట్లు దాన్ని క్రాస్ చేయలేకపోయాను నేను. అప్పుడే నేను సార్తో చెప్తాను, ఏం సార్ ఇట్లంతా ఇది అవుతాం సార్, కొంచెం చూడండి కొంచెం సింపుల్గా ఇచ్చినా మేము మా ఇదిగా ఉంటుంది కదా సార్ అంటే కూడా సార్ ఒప్పుకోలేదు. అన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్సే. 120 బిట్లకి నువ్వు 120 బిట్లు మ్యాచ్ ద ఫాలోయింగ్సే చేయాలి. అట్లా చేస్తూ ఉంటే మన అప్లికేషన్ టైప్లో ఇస్తారు క్వశ్చన్ పేపరు. 160 బిట్లు ఇస్తే కనీసం అక్కడక్కడ కూడా సింగిల్ బిట్ కూడా ఉండదు. ఆ లాస్ట్లో మేము చేసిన పేపర్లు అయితే అంతా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చినారు, అవే చేసుకున్నాము. నేను కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఆ పేపరు ఇప్పుడు మీకు కావాలంటే మా ప్రింట్ తీసుకోవచ్చు. మాకు ఇక్కడ పెట్టిన ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకొని ఆ పేపర్ పెట్టుకుంటే మేము రాసిన టీఎస్ పేపర్ 2 ప్రింట్ తీసుకొని కంపారిజన్ చేస్తే 2 ఈక్వల్గానే ఉంటుంది. నాకు ఇప్పుడు వచ్చిన మార్కులే టీఎస్లో కూడా వచ్చింది. కాకపోతే ఏమంటే నాకు అక్కడ ఈజీ అయిపోయింది. ఇక్కడ 160 బిట్లు చేసేదానికి 2.5 గంటలు తీసుకుంటే అదే 160 బిట్లు అక్కడ 1 అవర్లో రాసుకొని ఆన్లైన్లో. అంటే అక్కడ ఇంత హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి అక్కడ మాకు అంత ఈజీగా టైం మిగిలింది. చాలామంది దీంతో పోస్ట్ వేరే అంతా బయట అంతా కోల్పోయినారు. ఎందుకంటే ఇట్లాంటి రాకపోవడం వల్లనే వాళ్ళు వదులుకున్నారని నేను నా అభిప్రాయం ప్రకారం. కాబట్టి నా సజెషన్ ఏమంటే మా 50 సర్కిల్కి మీరు రండి, చదువుకోండి, మా మమ్మల్ని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. పక్కలో ఏమైనా ఉందా చెప్పండి, మా తరఫున మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మంచి కోచింగ్ సెంటర్ ఇది, మంచి మెటీరియల్స్ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోదన్నమాట. అంత మెటీరియల్స్లో మ్యాటర్ ఉంది. దాన్ని ఎవరైతే వర్కౌట్ చేస్తాడో వాడు సక్సెస్ అవుతాడు. నెగ్లెక్ట్ చేస్తే ఇంక మనం ఏం చేయలేము. అది అకాడమిక్ పైన బేస్ అయి ఉంటుంది. అకాడమిక్ ఇప్పుడు ఏమైతే ఉంటుందో దానికి రిలేటెడ్గానే ఇది ఉంటుంది. కాకపోతే కొంచెం తప్పిస్తారనమాట. దాన్ని కనుక చేస్తామంటే సక్సెస్ అవుతాము. అందరికీ చాలా వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.